తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ఈసి కసరత్తును వేగవంతం చేసింది. ఫిబ్రవరి 2వ వారమే డెడ్లైన్. విద్యార్థుల వార్షిక పరీక్షల సీజన్ మార్చి ప్రారంభం కాకముందే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. నిధుల అవరోధం. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు అందాల్సిన సుమారు 700 కోట్ల రూపాయలు నిధులు రావాలంటే మార్చి నాటికి ఎన్నికలు పూర్తి కావడం అనివార్యం. గడువు ముగిసిన మున్సిపాలిటీలు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటింది. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ ఎస్ఈసి ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసి షెడ్యూల్ విడుదల చేసింది. నేటి నుంచే ప్రక్రియ. డిసెంబర్ 30 నేడు నుంచి ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియ ప్రారంభమై జనవరి 10 వరకు కొనసాగనుంది. ముఖ్య నగరాల్లో ఫోకస్. నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం వంటి కార్పొరేషన్లలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే ఫిబ్రవరి 11తో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు కూడా ముగుస్తుంది. అలాగే మే నెలలో వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన అన్ని సంస్థలకు ఒకేసారి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలా లేక విడతలవారీగా వెళ్లాలా అనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.